5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. డిఎస్సి ఎగ్జామ్, డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది 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 అని 5 సంవత్సరాలు పూర్తయిపోయినాయి. ఇంతవరకు ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదు. నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోతున్నాము. ఏదో కష్టపడి చదివిస్తున్నారు మా ఇంట్లో తల్లిదండ్రులు. వారు తినకపోయినా బిడ్డల్ని గనక చదివించుకుంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, వాళ్ళు సంపాదించుకుంటారు, మేము సంపాదించుకుంటాము, వాళ్ళకి కొంత ఏమన్నా సహాయం చేయగలుగుతాము అన్న ఆశతో మమ్మల్ని ఎంతో కష్టపడి వాళ్ళకి ఉన్నా లేకపోయినా పెట్టి చదివించారు. మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని చెప్పి ఎదురు చూపులతోనే ఈ 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇదిగో వస్తుంది, అదిగో వస్తుంది, డిఎస్సి నోటిఫికేషన్ అనుకుంటూ ఉన్నాము. 5 సంవత్సరాలు గడిచిపోయి ఇంతవరకు రాలేదు. మన చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం మెగా డిఎస్సి మీద తొలి సంతకం చేస్తాను అని చెప్పటంతో మాకు ఏదైనా కూడాను చంద్రబాబు నాయుడు గారు కనుక చెప్తే ఖచ్చితంగా చేస్తారు. మొదటి సంతకమే మెగా డిఎస్సి మీద సంతకం పెడతానన్నారు కాబట్టి మాకు తప్పకుండా జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు బాబు గారు అనౌన్స్ చేసిన నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు, యువతకి నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు, అది మాకు ఎంతో ఆదరువుగా ఉంటుంది. పైపెచ్చు 20 లక్షల ఉద్యోగాలు, యువతకు 20 లక్షల ఉద్యోగాలు ప్రామిస్ చేస్తున్నారు. కాబట్టి ఈ 3 విషయాలతో మాకు చాలా హ్యాపీగా ఉన్నాము. మేము ఎదురు చూస్తున్న రోజు దగ్గరకు వస్తోంది అన్న ఆనందంతో ఉన్నాము. తప్పకుండా మేము యువత అందరము చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తాము. ఎమ్మెల్యేగా నారాయణ గారిని, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మేము బలపరుచుకొని మా తెలుగుదేశం మేము గెలిపించుకొని తప్పకుండా మా ఉజ్వల భవిష్యత్తుకి పునాది వేసుకుంటాము అని ప్రతి ఒక్కరూ ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్తున్నారు. వారి యొక్క నమ్మకానికి, వారి అభిమానానికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. డబ్బులు ఇచ్చి కొనేదేముందండి, అంటే వాలంటీర్లు ఇప్పుడు ఉన్నది కనుక తీసేస్తాము అని కనుక చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటే వాళ్ళని తీసేసుకొని మళ్ళీ వేరే రకంగా చేస్తారు. అవి ఇవి అపోహలు వేయటము లేకుండా ఉంటే వాళ్ళ మీద ఒక అపోహలు సృష్టించడానికి అర్థం ఉంది. అట్లా ఏం కాదు కదా. వాలంటరీ వ్యవస్థ కంటిన్యూ అవుతుంది అని చెప్పారు. ఉన్న వేతనానికి 5,000ని 10,000 చేస్తామని చెప్పారు. కాబట్టి అసలు అటువంటి మాటే రాదండి.